చాలా చలిగా ఉంది. అచ్చూ! ఇక్కడ బాగా చలిగా ఉంది. బయట ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. మనం తిరిగి వెళ్ళిపోదామా? అవును. ఏంటది? అందరికి హాయ్. ఇక్కడ చలి వణికించేస్తోంది, అందుకే ఎండని వెతుక్కొని వెళ్తున్నాను. ఏంటి ఎండనా? అసలు నువ్వు ఏమంటున్నావు? మేము బ్రెజిల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎండ దంచేస్తోంది తెలుసా. సరే, మీరు ఇక్కడే ఉండి చలిలో బాగా ఎంజాయ్ చేయండి. నేను అక్కడ ఎండలో వెచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తాను. వెళ్ళొస్తాను. తన మాటలు బాలేదు. పదండి తిరిగి వెళ్దాం. అలాగే. నోబితా, నీకు ఫోన్ వచ్చింది. సోనియా లైన్ లో ఉన్నాడు. టైం ఇప్పుడు 6 అవుతోంది. చాలా చలిగా ఉంది. హలో, చెప్పు. హలో నోబితా, నేను ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నాను. ఇవాళ అక్కడ చలి ఎక్కువగా ఉందని విన్నాను, అది నిజమేనా? అయితే ఏమంటావ్? వెచ్చదనం అవతల నా కోసం ఎదురు చూస్తోంది నోబితా. సరేలే, నేను అందరికీ కాల్ చేసి మాట్లాడాలి. బాయ్. చిన్న చిన్న విషయాలకి ఇలా కాల్ చేయొద్దని చెప్పాను కదా. అయితే నువ్వు అస్సలు సరిగ్గా నిద్రపోలేదా? లేదు, నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. నేను బ్రెజిల్ కి వెళ్తున్నాను. నాకు ఇప్పుడు ఎనీవేర్ డోర్ కావాలి. సరే, మనం సోనియా కంటే ముందే అక్కడికి వెళ్దాం. ఎనీవేర్ డోర్. పద, మనం బ్రెజిల్ కి వెళ్దాం. ఏమిటిది? అరే, ఇది పాడైపోయినట్టుంది. దీన్ని ఇప్పుడు రిపేర్ చేయాలి. అక్కడికి వెళ్ళడానికి మనకి వేరే దారి లేదా? అదంతా సరే గాని బ్రెజిల్ ఎక్కడుంది? నీకు అది కూడా తెలీదా? ఇందులో సరిగ్గా చూడు, ఆపోజిట్ లో ఉంది. ఫ్లైట్ లో వెళ్ళామంటే 25 గంటలు అవుతుంది. అంటే దాదాపు ఒక రోజు అన్నమాట. అంత దూరం ఉందా? అయితే మనం భూమిలో ఒక రంధ్రాన్ని తవ్వి ఇక్కడి నుంచి దూకి మనం అక్కడికి వెళ్ళిపోదాం. నువ్వు ఇంత పెద్ద మూర్ఖుడు అని ఇప్పుడే అర్థమైంది. నోబితా, మనం ఇలా చేద్దాం. రంధ్రం గుండా వెళితే భూమికి ఆపోజిట్ సైడ్ లో స్ట్రైట్ గా కిందకి వెళ్ళిపోతాము. మనం వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 42 నిమిషాలన్నమాట. 42 నిమిషాలా? మనం రెప్పార్పేలోపు అక్కడికి చేరుకుంటాం అన్నమాట. అయితే మనం జియాన్ని, షిజుకాని కూడా ఇన్వైట్ చేద్దాం. మనం అక్కడికి సునియా కన్నా ముందే వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. అలాగే. అయితే మీ ఇద్దరిని కూడా పొద్దున్నే డిస్టర్బ్ చేశాడనమాట. అవును, అప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. నిజంగా అందరినీ తను ఇబ్బంది పెడుతున్నా.